Today's recipe by Sridev Garu is vegetable biryani, rice, lemons, butter, oil, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదేమిటండి ఈ డబ్బాలని? బటర్, బాస్మతి రైస్, నిమ్మకాయ, బటరు, బిర్యానీ మసాలా. నేను షాన్ బ్రాండ్ నేమే యూజ్ చేస్తాను. బిర్యానీ మసాలా. ఇది వచ్చేసి జాఫ్రాన్ అంటారు. జాజికాయ, జాపత్రి, సాఫ్రానా కాదు. ఇవి లవంగాలు, బ్లాక్ పెప్పరు, ఇలాచి, సినమిన్, గరం మసాలా, డ్రై మింట్ అండ్ బే లీవ్స్. ఫ్రెష్ మింట్ కూడా ఉందా? ఫ్రెష్ మింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి. ఓకే ఓకే. ఇది బే లీవ్స్. ఇందులోంచి నాకు జీలకర్ర, పసుపు, కొంచెం కారం. అండ్ ఇక్కడ స్ప్లిట్ చిల్లీస్, చాప్డ్ కొరియాండర్, కొత్తిమీర, చాప్డ్ మింట్, పుదీనా. అంతేనా? ఇది బటర్. ఇది అది అదే. అండ్ జింజర్ గార్లిక్ కొరియాండర్. ఇదేమన్నా బిర్యానీ కూర సపరేట్గా వండుతాను, ఇదేమన్నా రైస్కి. సో అది కర్రీకి, ఇది రైస్కి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, బటర్. రైట్. సో ఇప్పుడు ఇది ప్లమ్, డ్రై ప్లమ్. ఇది ఒక కప్పు రైస్కి ఒక ప్లమ్ వేయాలి. ఒక చూపిస్తాను. డ్రై ప్లమ్ కట్ చేయాలమ్మా. ఇట్లా ఓపెన్ ఉంది. ఇలాగా ఒక కప్పు రైస్కి ఒక ప్లమ్. సో నేను 3 cups వేసాను కాబట్టి అది 3 వేస్తాను. ఇవి రైస్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇవి డ్రై ప్లమ్. ఆల్ బక్రా అంటారు యాక్చువల్గా గ్రోసరీ స్టోర్లో దీన్ని. ఆల్ బక్రా. ఇది మన ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది. ఆల్ బక్రా, ఎనీ బ్రాండ్ నేమ్ ఫైన్, as long as they are dry. కొన్నిసార్లు అవి వెట్ కూడా దొరుకుతాయి. ఇది కొంచెం వెట్నెస్ ఉంటుంది, అయినా కూడా రెఫ్రిజిరేటర్ స్టోర్ చేస్తే పాడవదు. ఇదండి ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి. సో ఇప్పుడు రైస్లోకి ఇవన్నీ వెళ్తాయి అన్నమాట. ఈ డ్రై ప్లమ్, ఈ స్ప్లిట్ చిల్లీస్. అది ఫ్రై చేయక్కర్లేదా? ఈ చాప్డ్ మింట్, చాప్డ్ కొరియాండర్, ఇవన్నీ రైస్లోకే వెళ్తాయి. అప్పుడు రైస్కి సపరేట్గా టేస్ట్ వస్తుంది అండ్ కూర సపరేట్గా టేస్ట్ వస్తుంది. నేను చేసేది సాల్ట్ వేసారా? నేను ఇప్పుడు వేస్తాను. నేను చేసేది హైదరాబాదీ దమ్ బిర్యానీ. సో సాల్ట్ ఇనఫ్ ఆఫ్ యువర్ టేస్ట్. సో నేను కొంచెం వేస్తున్నాను ఎందుకంటే బటర్లో కొంచెం సాల్ట్ ఉన్నది. సో ఒక్క కప్పుకి నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటాను బటరు. ఒక్క కప్పుకి నాది ప్రపోర్షన్ ఇది 1 స్క్వేర్. సో 3 కప్పులు వేసాను కాబట్టి అవి 3 వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్పుకి 2 కానీ 3 లవంగాలు, హోల్ లవంగాలు. స్పైసీ తింటే కనుక 6 వేయొచ్చు, బట్ మనం తక్కువ తింటాం కాబట్టి అది 1 కప్పుది. ఇదిగైతే ఇంకా 2 కప్పు, ఇది 3 కప్పు. మొత్తం కలిపి నేను 9 వేసాను. ఇలాచి వచ్చేసి 2 ఫర్ 1 కప్పు. 2 హోల్ ఇలాచి 1 కప్పుకి. 3 కప్పు రైస్ వేసాను కాబట్టి నేను 6 ఇలాచి వేసాను. మళ్ళీ ఇది పట్ట వచ్చేసి 1 స్టిక్ వేసేయచ్చు రైస్కి. ఇలాగా 1 హోల్ స్టిక్. బే లీఫ్ 1 కప్పుకి 1 బే లీఫ్. నేను 3 వేసాను కాబట్టి ఇవి 3 వేస్తున్నాను.
తర్వాత ఇది జాఫ్రాన్ అంటాము. ఇది జాజికాయ కాదు, జాజికాయ వేరు, జాఫ్రాన్ వేరు. జాఫ్రాన్ ఇది ఇలా ఉంటుంది, ఆక్టోపస్ లాగా ఉంది. సో దాన్ని నేను కొంచెం ఇలా పొడి చేసి వేస్తాను. ఇది రైస్కి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇది మొత్తం తీసుకున్నాను కదా, నేను రైస్కి సగమే వేసాను. ఈ సగము నేను కూరకి ఇక్కడ పెడుతున్నాను. నేను కొంచెం డ్రై మింట్ కూడా వేస్తాను. ఫ్రెష్ మింట్, డ్రై మింట్ వచ్చేసి ఒక 1 స్పూన్ ఉంటే చాలు. మనకు ఫ్రెష్ మింట్ ఉంది కాబట్టి. సమ్ టైమ్స్ ఫ్రెష్ మింట్ లేకపోతే మొత్తం ఇదే 3 స్పూన్లు వేసేయచ్చు. అండ్ కొంచెం బ్లాక్ పెప్పరు, చాలా కొంచెమే, జస్ట్ ఫర్ ఫ్లేవర్. మళ్ళీ ఇది కూరకు కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ నియర్లీ కూరకు వెళ్తాయి. ఈ మిగతా అన్ని కూరకే వెళ్తాయి. ఇందులోంచి జీలకర్ర రైస్లోకి వెళ్తుంది. మామూలుగా అయితే సాజీరా వేయొచ్చు, సాజీరా మన ఇంట్లో లేదు కాబట్టి జీలకర్ర వేస్తున్నాము. అండ్ పసుపు చాలా లైట్గా కొంచెమే, ఎందుకంటే దమ్కా బిర్యానీ కదా, కొంచెం వైట్ కొంచెము కలర్ ఉంటే బాగుంటుంది. మిగతా అన్ని కూరకే వెళ్తాయి. ఇది వేసేసాను నేను, ఇంకా అంతే. రైస్లోకి ఇంతే. ఓకే. సో ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి, రైస్ 3 కప్స్ వేసాను. 3 కప్స్కి 1 కప్పుకి 1.5 వాటర్. అప్పుడు రైస్ టెక్చర్ బాగా వస్తుంది. 2 కప్స్ వేస్తే బిర్యానీ టెక్చర్ సాఫ్ట్ అయిపోతుంది. బిర్యానీ టెక్చర్ విడివిడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి 1 కప్ రైస్కి 1.5 వాటరు అండ్ ½ అన్ అవర్ రైస్ సోక్ అవ్వాలి. ఓకే. సో అది ప్రీ వాష్ చేశాను, వాటర్ మెజర్ చేసి వేసాను. నేను 3 కప్స్ రైస్ వేసాను కాబట్టి నేను 5.5 కప్పు వాటర్ వేసాను. 4.5. 3 కప్స్కి 1.5 ఈచ్, సో 4.5 అవుతుంది. 4.5 సారీ, అంతే కదా. 4.5 వాటర్ వేసి మిగతా అన్ని ఇప్పుడు చూసారు మీరు. సరే, ఇది కుక్కర్లోకి వెళ్ళిపోద్ది. ఈ వెనకాతలే అది రైతాకి. ఓకే. ఓకే. ఎప్పుడు ఇది కుక్కర్లో పెట్టేస్తారు? అంతే, అది కుక్కర్లో పెట్టేస్తాను. కర్రీ పాట్ వచ్చేసి, కర్రీ పాట్కి ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. అండ్ కూరగాయలు వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టాను ప్యాను. సో దాంట్లోకి ఇవన్నీ వెజ్జెస్ వెళ్తాయి. నేను వేస్తున్నా కాలీఫ్లవరు, గ్రీన్ పీసు, కార్న్, క్యారెట్, పొటాటో బాయిల్ చేసింది కాదు కదా, అన్ని రా వెజ్జెస్ కట్ చేసి. బీట్రూట్ వాటరా? బిర్యానీకి బాగోదు, అది కలర్ అంతా మార్చేస్తుంది, రెడ్ అయిపోతుంది. సో ఇవండి కూరగాయలు, అవి స్లోగా గ్రీన్ పీస్, బీన్స్, కార్న్, క్యారెట్, పొటాటో, కాలీఫ్లవర్, రైట్. ఓకే. ఇప్పుడు ఇందులోకి ఇది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఫ్రై అయ్యి బాయిల్ అవ్వాలా? అది కొంచెం సాఫ్ట్ అవుతాయి వెజ్జెస్. నేను సాఫ్టే చేస్తున్నాను ఇప్పుడు. క్యారెట్ మిగతా అన్ని సాఫ్టే, కానీ చాలా కొంచెం సాల్ట్ ఎర్లీగా ఉడుకుతాయట, ఎర్లీగా సాఫ్ట్ అవుతాయి. ఓకే, ఎర్లీగా సాఫ్ట్ అవుతాయి. వెజ్జెస్ అన్ని సాఫ్ట్ అవుతాయి, మీడియం ఫైర్. ఓకే. అండ్ దాన్ని ఇప్పుడు టైట్ లిడ్ పెట్టేస్తాను, సో అవి సాఫ్ట్ అయిపోతాయి. రైట్. ఓకే, రైట్. ఇప్పుడు వెజ్జీస్ సగం సాఫ్ట్ అయ్యాయి, మిగతా సగం సాఫ్ట్ కూరలో అవుతాయి. కూరతో ఇంకా మిగతా మసాలా అన్ని వేసిన తర్వాత అయ్యే అవుతాయి. సెంటర్లో కొంచెం పిట్లా చేశాను. ఇప్పుడు దాంట్లోకి జింజర్ గార్లిక్ వేస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్, అది నూనె ఉంటుంది కదా, నూనెలో కొంచెం అవుతుంది. నేను 1 కప్పుకి 1 టీ స్పూను, మనం 3 కప్స్ వేసాం కాబట్టి 3 టీ స్పూను జింజర్ గార్లిక్. ఓకే. ఆమె ఇందాక వేసిన ఆయిలే, అంతే, మొదటి వేసిన ఆయిలే. ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే రైస్లో బటర్ వేసాము కదా. అది సరే, ఇప్పుడు ఈ కూరలో పీల్చి లేదా ఆయిల్ని? లేదు, అవి మళ్ళీ బయటకు వస్తాయి.
మొదట వేసిన ఆయిల్ని కూరలు పీల్చలేదా? మూత పెట్టేశారు కాబట్టి ఆయిల్ పీల్చలేదు. పీల్చలేదు, అందులో ఉంచిన వెట్నెస్ అంతా బయటకు వచ్చింది, వచ్చి అది సాఫ్ట్ చేసింది. సాల్ట్ లో కూడా వెట్ ఉంటుంది కదా, ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ చాలు, మీరు ఎక్కువ స్పైస్ తినరు కాబట్టి. బ్లాక్ పెప్పర్. గరం మసాలా 1 కప్పుకి ఇంత వేస్తాను. సో నేను 3 కప్స్ వేసాను కాబట్టి 3/4 స్పూన్ ఈజీలో. ఇవన్నీ స్పీడ్గా అయితేనే దాని ఫ్లేవర్ బాగా ఉంటుంది, లేకపోతే ఓవర్ అయిపోతుంది. ఇది ఇంత చాలు, మీరు స్పైస్ తినరు కాబట్టి. ఇది ఇంత చాలు, బికాజ్ ఫుడ్ కలర్ వస్తుంది. జీలకర్ర వేస్తారా? రైస్లో వేసాను, ఇందులో ఇంకా అక్కర్లేదు. ఓకే. 3 స్క్వీజ్ చేసి పెట్టాను లెమన్ జ్యూస్, ఫ్రెష్ లెమన్ జ్యూస్, అరచెక్క చాలు. ఇవన్నీ ఇక్కడ చాప్డ్ కొరియాండర్, చాప్డ్ మింట్ అండ్ జాపతి, జాఫ్రాన్ అంటాం మేము. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే అవుతున్నది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టారు. హై ఫ్లేమ్లో ఇప్పుడు దాన్ని మిక్స్ చేసేస్తాం. మరి బిర్యానీ మసాలా ఇంకా వేరా? అది వేస్తాను ముందు, ఇవి అయినాక దాన్ని ముందు తర్వాత వేస్తాను. ఓహో, ఇది వదిలిస్తారు, కాలుతుంది. ఇదిగోండి ఇలా మిక్స్ అవుతాయి. ఇప్పుడు అది వేగినాక మీకు మంచి వాసన వస్తుంది. ఇదంతా ఓపెన్ లిడ్తోనే చెయ్యాలి. అక్కడ అంటుకుపోయింది, అది ఇందులో వచ్చేస్తుంది. కర్రీ వెజిటబుల్స్ ఇక్కడ అవి వచ్చేస్తాయి, కొంచెం వాటర్ వేస్తాను. ఓకే ఓకే, సరే రైట్. దీంట్లో కూడా కొంచెం బటర్ పడుతుంది. ఓకే. రైస్లో 1 కప్పుకి 1 స్క్వేర్ వేసాను కదా, దీనికి ఈ 2 స్క్వేర్ వేస్తాను. ఓకే. అది కూరకి. ఓకే. నేను ఈ స్క్వేర్ పెట్టుకునేది ప్రపోర్షన్స్ ప్లస్ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్కి, అందుకని అలా పెడతాను. కొంచెం సాల్ట్ టేస్ట్ వేసినట్టున్నారు, వేయలేదా? కూరకు వేయలేదు, అన్నంకి వేసాను. కూరకు మొదట సాల్ట్ ఉంటే కానీ ఉడకదు. అది కొంచెం వేసాను కదా సాఫ్ట్నెస్ కోసము, ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. ఓకే. అన్నంతో సరిపోవాలి కదా. సరే. ఇంకంతే. ఇది కొంచెం బిర్యానీ ఆకు అన్నీ వేసి అన్నీ రైస్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను ఇందాక వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూరకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ షాన్ మసాలా వేస్తాను. అక్కడే ఉంది షాన్ బిర్యానీ మసాలా. నేను ఇది ప్రిపేర్ చేస్తాను. అదే షాన్ బిర్యానీ మసాలా. ఓకే. ఇది 1 టీ స్పూన్ వేస్తే చాలండి. ఇంత పిస్తారు అన్నమాట. ఇది ఓన్లీ నేను ఫ్లేవర్కే యూస్ చేస్తాను. ఓకే. మీరు స్పైసీ తినగలిగితే ఇంకా వేయొచ్చు. అదే శశి ఎప్పుడైనా తీసివా? నేను తీస్తానండి. కాలుతో అరకప్పు వాటర్. వాటర్ వేయాలన్నా? ఈ అరకప్పు వాటర్తో ఓకే. ఈ మసాలా, బటరు, అవి ఈ కూరగాయ కొంచెం ఇంకొంచెం ఉడకటము అన్నీ అయిపోతాయి. అందుకనే ముందు హాఫ్ బాయిల్డ్ లాగా వాటర్, అందుకని సరిపోదు. మొదట వాటర్ వేయలేదు అసలు, వేయలేదు. అది ఆ కూరలోంచి వచ్చిన నీళ్ళే సాఫ్ట్ చేసాయి. రైట్. సాల్ట్ వల్ల మూత పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా మూత పెట్టక్కర్లేదు. ఇప్పుడు మూత పెట్టక్కర్లేదు, హై ఫ్లేమ్లోనే అవి గబగబా ఉడికితే మనకు కావాల్సిన టెక్చర్ ఉంటుంది కూరగాయలు, ఓవర్ సాఫ్ట్ అవ్వకుండా. ఈ సెకండ్ పార్ట్ అయిపోయిందా?
అయిపోయింది. అది ఉడికిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఒక 5 minutes. Curry vegetables part is the biryani over. And once rice is cooked, then it will be mixed now, right? Okay. So rice is over, curry is ready. She is going to mix some rice with the food color. So 3 parts of the rice is done. Plain white rice with masala, rice with curries, and rice with food color. They all will be put in layers. Ante kadandi. Instead of the food color, one can use saffron. Saffron has to be soaked in warm Soaked, it water is- or warm milk to get the color. Warm water or warm milk to get the color. Soaked for how long? 10 minutes. 10 minutes. Okay. But 10 minutes is enough. It can be soaked a longer. For longer time. He's taking colored rice into this bowl. ఉండండి. ఇలాగా వైట్ రైస్ పార్ట్ that turns into color. Hot white rice. Yeah, this much. Oh, 1/3 కాదైతే. So This much 1/4 portion is enough. 1/4 is enough. Okay. Because the rice is hot, we don't have to mix the color in Okay. warm water. We can mix the color directly into the rice. But very few, like a pinch of it, not too much. దాన్ని కొంచెం ఇలా అనండి, లేకపోతే ఒక్కసారి ఎక్కువ పడిపోవచ్చు. అలా తీస్తే No, pinch of the color. అంతే. అంత పిసిరేసినా సరిపోతుంది అనమాట. అంటే ఇది హియర్ అండ్ దేర్ ఈ కలర్ కనిపించి బాగుంటుంది రైస్ చూడటానికి, యాపిటైజింగ్. చూసారా కలర్? ఇఫ్ ఐ యూజ్ ఇట్ వేడిగా ఉంది. దాంతో కలిపి గరిటతో ఓకే, సరిపోయింది. అది ఇది సరిపోయింది. ఇది కలర్ రైస్, ఇది రైస్. అందులోకి ఇప్పుడు కొంత రైస్ వేస్తారు. ఇందులో దీంట్లో లేయర్స్. ఓ కర్రీలోకి రైస్ వేయరు ఇంకా. ఇప్పుడు మీరు చూడండి నేను ఎలా కలుపుతాను. ఉండండి, నేను పట్టుకుంటాను. యాక్చువల్గా శశి ఇలా పట్టుకో, నువ్వు ఇలా పట్టుకో. తేనె పెట్టి కలిపితే నయం కదా. ఇవన్నీ తేవాలి అక్కడికి. అదే ఇక్కడ కింద పడిపోయి ఇలా నేను ఉండండి. నువ్వు అలా పెట్టుకుంటాను, అంటే కింద పడేటట్టు ఉంది. లేకపోతే నేను వేస్తాను, ఉండండి. వద్దు, దట్స్ అన్ ఆర్ట్. ఇది ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్. దీన్ని ఇలా ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తాను. సో యూ విల్ గెట్ సపరేటెడ్ రైస్. ఇప్పుడు ఈ పైన ఉన్న క్రస్ట్ కలిపిరు రైస్తోని. కలిపేస్తున్నాను, కానీ అన్ని కలిపే వస్తుంది. అంటే అది వేరే బౌల్లోకి తీశారు కదా. అవి ఇంకా అక్కర్లేదు, వాటి ఫ్లేవర్స్ వచ్చేసాయి రైస్లోకి, అవి పడేస్తాను. అదే అంటున్నాను, అంటే ఇప్పుడు ఈ పైన ఉన్న క్రస్ట్ కూడా. ఈ క్రస్ట్ అక్కర్ ఇది వేయొచ్చు. ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఓకే. అవి నేను తీసింది ప్లమ్స్, డ్రై ప్లమ్స్, సినమన్ స్టిక్, బే లీవ్స్. అవి పైన డెకరేట్గా వేయొచ్చు. ఇదిగోండి. అయితే ఇప్పుడు బే లీవ్స్ అంతా తీసేయచ్చు. అలాంటి ఓకే. ఇప్పుడు అది వేసారు. ఒక లేయర్ రైస్ వేసాను, దాంట్లోకి ఇదిగోండి ఒక లేయర్ కూర ఇలా వేస్తాను. అండ్ అంటే జెంటల్గా ఇలా మిక్స్ చేయడమే, జెంటల్గా.
ఓకే. అప్పుడు మీకు ఏమవుతుంది, కూర మిక్స్ అవుతూ వైట్ రైస్ కూడా అక్కడక్కడ ఉంటుంది. ఓకే. సో అప్పుడు వెన్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ యూ విల్ సీ ద లుక్ ఆఫ్ ది బిర్యానీ. అక్కడ ఉంచుతా. వేసినా అది లేయర్స్లో వేస్తున్నారు ఆవిడ. వేసి కదా అన్నం వేసి దాని మీద కూర వేస్తారు. ఇక్కడ మళ్ళీ కూర వేస్తారు. చూసారా, ఇది జెంటల్గా కలుపుతాను, ఎక్కువ కూడా కాదు. ఇప్పుడు అన్నం టెక్చర్ పాడవకూడదు. దట్స్ ఇట్. ఒక్క సెకండ్. రైస్ వేస్తారా? కలర్ రైస్ అదే పట్టేస్తాను. అది కొంచెం చల్లారింది. అది కలపక్కర్లేదు. ఇప్పుడు అది వేయి. గట్టి తీసుకోండి మీరు, చేత్తో వేడిగా ఉంది కదా. స్పూన్ దాంతో కలిపండి. నేను దీంతో వేస్తున్నాను. ఇంకొంచెం వేసేయండి. చాలు. ఇంకా అదంతా ఒకసారి ఇప్పుడు పైన వేసేస్తానండి. ఆ రైస్, లెఫ్ట్ ఓవర్ రైస్. ఓహో, మరి ఆ కర్రీ అంతా కింద అన్నంతోనే బాగా మిక్స్ అయ్యింది, పై అన్నంతో మిక్స్ అవ్వదు. అంతా అయిపోతుంది, మీరే తినేటప్పుడు చూస్తారు. ఓకే. ఇప్పుడు రైస్ అంతా వేసి అందులోనే. కొంచెం ఉంచండి, పిల్లలకి ఒకవేళ కారం అయితే ఆ రైస్ కలిపి పెట్టు. అది ఉంచేయండి. ఓకే. కలర్ రైస్ అలాగే లేయర్స్ లాగా కింద నుంచి బిర్యానీ రైస్, కలర్ రైస్ వేసాను. ఇప్పుడు జెంటల్గా మిక్స్ చేస్తాను. మొత్తం అంతా మళ్ళీ కింద నుంచి అలాగా జెంటల్గా మిక్స్ చేస్తున్నారు. సో దట్ అంతా కూడా పట్టేటట్టు అంతా పట్టేసి మీకు కావాల్సిన లుక్ వస్తుంది. ఓకే. ఇదిగో చూడండి, అక్కడక్కడ కలర్డ్ రైస్, అండ్ దెన్ కర్రీ రైస్, అండ్ దెన్ వైట్ రైస్. దీంతో చేస్తారా దాంతో? ఏదైనా. ఎక్కువ తిప్పక్కర్లేదు, అన్నం టెక్చర్ పాడవుతుంది. దిస్ ఈజ్ ఇట్, డన్. ఎంజాయ్. అంతే. ఇది డెకరేషన్ కోసము, ఇవి జస్ట్ ప్రెజెంటేషన్. అది గార్నిషింగ్ అంటాం. ఎలా పెడతాం? గార్నిషింగ్ అంటారు. గార్నిష్ చేసి అందులో వేసినవి. ఇవి మిరపకాయ పెద్దగా వేసాను, సో దట్ పిల్లలకి వెళ్ళకుండా. అదొకటి భయం అయింది నాకు. సరే, ఇంకా అంతే. ఆపేస్తాను. డన్.